कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम्। हा हा ब्रह्मांडमयिनदी आदिमंत्रमु मन ब्रह्मंगारू చెప్పినది పెద్ద మంత్రము। ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము। రెక్కముక్కు లేని పక్షి రేయింపవలు తపస్సు చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒకటే మృంగెను। ఇంటి వెనుక తుచ్చే పురుగు ఇంటిలోనందరినీ మృంగి చూడవచ్చిన వారినెల్లా చూచి మృంగెను। చూడవచ్చిన వారినెల్లా చూచి మృంగెను। ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము। కాళ్ళు చేతులు లేనివాడు కడవ ముంత చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను। కాళ్ళు చేతులు లేనివాడు కడవ ముంత చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను। ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచును రాగా చాటునున్న మీను పిల్ల అట్లే మృంగెను। చాటునున్న మీను పిల్ల అట్లే మృంగెను। ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము దొడ్డ మంత్రము। ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము। ఉత్తర గీత 2వ అధ్యాయము। యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యథా సర్వగతం యోమా తత్ర తత్ర లయం గతః। శరీరవ్యాపితం యోమా భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపీ నిరంజనః। ముహూర్తమపి యోగచ్చేత్తు నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం। యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా ఏన ఎవని చేత కేన దేని చేత ఎవని చేత ఏన ఏన అపి ఎవని చేతైనను కేన అపి ఎవని చేతైనను మృత్యునా మృత్యువు చేత ఎత్ర ఎత్ర మృత జ్ఞాని ఎక్కడెక్కడైతే జ్ఞాని మృత మరణిస్తాడో తత్ర తత్ర అక్కడక్కడే లయం గతః। సర్వగతం వ్యోమః వ్యోమ యత్తు అనగా వ్యోమలాగా బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ మృతవుతాడో అక్కడక్కడల్లా కూడా అతడు బ్రహ్మమునే పొందుతున్నాడు అనేటువంటి చక్కటి చాలా లోతైనటువంటి యొక్క అంశముగా స్వామివారి ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు। ఎందుకంటే మృత అనేటువంటి పదం సాధారణ లోకంలో సామాన్య మానవులకు వాడబడేటువంటి యొక్క అంశము।
అందువల్ల ఎవరైనా దేహం సాలించినట్లయితే వాళ్ళ కైవల్యము పొందెను, స్వర్గస్థులయ్యను అని చెప్పి అంటూ ఉంటాం కదా. కాబట్టి మృతః అనేటువంటి పదం మరణించినటువంటి యొక్క అంశం చూసినట్లయితే మరి లోకంలో ప్రారబ్ధం తీరి అందరూ కూడా మృత్యు గుహలో ప్రవేశించే విధానం కలుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పూట విశ్వానికి సొచ్చి చెప్పి విశ్వం నుండి సెలవు తీసుకొని, అందరి నుండి సెలవు తీసుకుని ఇక కానని భూములకు, అగాధమై ఉన్నటువంటి లోతులకు, తేరిపార చూస్తానికి అవకాశం లేనటువంటి యొక్క వేరే లోకాలకు వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చేటువంటి విధానము, దానిని మరణం అనేటువంటి అంశముగా చెబుతూ ఉన్నాము. అట్టి మరణమే జ్ఞానికి కూడా ఇక్కడ చెబుతున్నటువంటి అంశము. దీనిలో మనం చూసినట్లయితే స్థూల దేహము ప్రారబ్ధం కలిగి ఉన్నది, సూక్ష్మదేహము సంచిత కర్మ కలిగి ఉన్నది. సూక్ష్మదేహము సంచిత కర్మ కలిగి ఉన్నది, స్థూల దేహము ప్రారబ్ధం కలిగి ఉన్నది. ఎవరైతే ఈ యొక్క దేహం యొక్క సంబంధమై ఉన్న ప్రారబ్ధాన్ని మాత్రమే ముగింపజేసుకొని ఈ లోకం నుంచి వెళతారో వారు పొందేటువంటి యొక్క దానిని నిర్యాణము అని చెప్పని అంటారు. నిర్యాణము అన్నారు. అయితే జ్ఞాని చేస్తున్న పని ఏమిటంటే ప్రారబ్ధం అయిపోక పూర్వమే సూక్ష్మదేహములో చేరి ఉన్న సంచిత కర్మను పూర్తి చేసుకున్నాడు. కనుక సూక్ష్మదేహములో ఉన్న సంచిత కర్మను పూర్తి చేసుకోవడం కారణంగా ఆయన పొందేటువంటి యొక్క స్థానాన్ని నిర్వాణము అన్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః చేన కల్మషాః. ఋషులు చేన కల్మషాః సమస్త పాపాలను వాళ్ళు పోగొట్టుకునేటువంటి వారై నిర్వాణం బ్రహ్మ నిర్వాణం బ్రహ్మము యొక్క నిర్వాణ స్థితిని, మోక్ష స్థితిని పొందేటువంటి విధానముగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి సూక్ష్మదేహము భద్రముగా ఉన్నది, స్థూల దేహం మాత్రమే అంతరించింది. ఇది లోకములు అందరికి ఏర్పడేటువంటి అంశము. ఇది మరణ సంబంధమై ఉన్న అంశముగా లోకములు అందరినీ భావిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి విధానం ఏంటంటే స్థూల దేహం ఇంకా మరణించలేదు. లోన ఉన్న సూక్ష్మదేహాన్ని జ్ఞాని సంచిత కర్మాదులతో కూడా నశింపజేశాడు. కనుక సూక్ష్మదేహం నశించటం కారణంగా ఆయన మరి బ్రహ్మ నిర్వాణము పొందటం జరుగుతుంది. కాబట్టి ఇది జ్ఞాని యొక్క సంబంధమై ఉన్న మరణము అన్నారు. ఎత్ర ఎత్ర మృతః జ్ఞాని అనగా మృతః జ్ఞాని మరణించటము అనేటువంటి మాట ఏంటంటే లోన సూక్ష్మదేహము అనేటువంటి అంశంతో పాటు ఆయన గారు మరణించిన విధానము, లోపల సూక్ష్మదేహముతో పాటు తాను మరణించిన విధానము. ఇక్కడ మరణించిన విధానము అని చెప్పనంటే లోన ఉన్న జీవుడు అనాదిగా వస్తూ ఉన్నాడు. అనాదిగా వచ్చేటువంటి యొక్క జీవుడు బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ జీవుడు తన జీవత్వమును పోగొట్టుకున్నాడు. జీవత్వం అంతరించింది అని అర్థం. జీవత్వం అంతరించింది, బ్రహ్మత్వం సిద్ధించింది. జీవో బ్రహ్మైవ నాపరః అన్నాడు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ జీవుడు బ్రహ్మమయ్యాడు. తత్వం అసి మహావాక్యం. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావని చెప్పిన అర్థం. కాబట్టి జీవుడు జీవత్వము నశించింది, జీవత్వం తొలగిపోయింది అని అర్థం. కాబట్టి మృతః జ్ఞాని అని చెప్పనంటే ఆ జ్ఞాన మార్గంలో నివృత్తి మార్గంలో పయనించేటువంటి తాను చివరికి తన యొక్క ఉనికినే లేకుండా చేసుకున్నాడు. అనేక జన్మలకు హేతువుగా ఉన్నటువంటి జీవత్వమును లేకుండా చేసుకోవటం జరిగింది. ఇక్కడ ఏనాడైతే జీవత్వం పూర్తిగా తొలగిపోతుందో ఆనాడే బ్రహ్మం అగుట అనేటువంటి అంశం వస్తుంది. కాబట్టి జీవత్వం పూర్తిగా నశించటం అని చెప్పనంటే సూక్ష్మదేహము, అది స్థూల దేహము జీవించుండగానే మరణించడం అనే అర్థం వస్తుంది. ఇది బ్రహ్మజ్ఞానికి సంబంధించినటువంటి యొక్క అంశము ఈ శ్లోకము. యత్ర యత్ర మృతో జ్ఞాని ఏనకేనాపి మృత్యునా
యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః. ఎక్కడెక్కడైతే ఆ ప్రకారముగా ఆయన తన యొక్క సూక్ష్మ దేహం లయింపజేసుకుంటూ ఉన్నాడో అక్కడక్కడే అతనికి బ్రాహ్మీ అనుభవం సిద్ధిస్తుంది. ఇది శ్లోకంలో ఉన్నటువంటి యొక్క అంశము. ఆ జ్ఞాని తత్ర తత్ర అక్కడక్కడే, ఎక్కడెక్కడ సూక్ష్మదేహము ఎక్కడెక్కడ సూక్ష్మదేహం అంతరిస్తుందో అక్కడక్కడల్లా కూడా బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానానికి ఏర్పడుతున్నటువంటిది ఈ శ్లోకము. 9వ శ్లోకంలో శరీర వ్యాపితం వ్యోమా భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపీ నిరంజనః. శరీర వ్యాపితం వ్యోమా భువనాని చతుర్దశ. భువనాని చతుర్దశ 14 భువనముల పర్యంతం ఈ యొక్క ఆకాశం అనేది వ్యాపకమై ఉన్నది. సమస్త లోకాలలో ఏ ప్రకారంగా ఈ ఆకాశం అనేది వ్యాపకమై ఉన్నదో అట్లాగా బ్రహ్మం అనేటువంటిది కూడా సర్వవ్యాపి అన్నాడు. నిరంజన సర్వవ్యాపి. కాబట్టి ఆ ప్రకారముగా నిశ్చల నిర్మల దేహి. ఈ ప్రకారముగా ఎప్పుడైతే ఆ సూక్ష్మ దేహమును జ్ఞానము ద్వారా తొలగింపజేసుకున్నాడో అట్టి ఆ మహానుభావుడు ప్రతి అనుక్షణం ఆ బ్రహ్మమునందే విలీనం చెందేటువంటి విధానం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి 2 చెప్పుకోవచ్చు. ఒకటి భగవంతుని ద్వారా ఏర్పడ్డటువంటి నిద్రా సంబంధ సమాధి. రెండవది గురువు అనుగ్రహముతో ఈశ్వర ప్రాప్తి అనుసరించి ఏర్పడ్డటువంటి యోగ సమాధి అనేటువంటి ఒక నిద్ర, యోగ నిద్ర అన్నారు. ఒకటేమో మరి జీవితంలో ఏర్పడేటువంటి సహజమై ఉన్నటువంటి నిద్ర, సుషిప్తి అని చెప్పని అన్నాం. అది కూడా యోగ సమాధిగానే పోలిశారు. నిద్ర సమాధి స్థితి అన్నారు శంకరాచార్యుల వారు. నిద్ర సమాధి స్థితి కాబట్టి ఒక రకంగా చూస్తే అది సమాధికి కూడా సన్నిహితముగా ఉండే విధానము. ఈ సమాధి అనబడేటువంటిది అది అనుగ్రహించి ప్రాప్త్యంశాలంతే, మనం కావాలంటే వచ్చేది కాదు. దానికై అదిగా అనుగ్రహించి అది రాబడాలి. అది పొందినప్పుడే ఆ నిద్రా సుఖాన్ని ఆనందాన్ని పొందే అవకాశం వానికి ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహముతో ఈశ్వర అనుగ్రహముతో ప్రాప్తించినటువంటి యోగ నిద్ర. దీంట్లో పరిపూర్ణముగా బ్రహ్మానందాన్ని పొందేటువంటి యొక్క విధానము. మహాత్ములు నిరంతరముగా యోగ సమాధి అందుండి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి కనుక యోగ సంబంధమై ఉన్న నిద్ర, అదేమో సుషుప్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క నిద్ర, గాఢ నిద్ర, దాని యందు కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. అది భగవంతుడు అందరికీ సకల ప్రాణులకు సృష్టి ద్వారానే ఇవ్వబడ్డటువంటి యొక్క సమాధి, నిద్రా సమాధి. రెండవది యోగ సమాధిగా చెప్పేటువంటిది ఏమో ప్రయత్నం ద్వారా గురువు అనుగ్రహముతో ఈశ్వరానుగ్రహముతో ప్రయత్నం ద్వారా పొందింపజేసుకున్నటువంటి యొక్క నిద్ర యోగ నిద్ర అనేటువంటిది. దీంట్లో కూడా ఆనందమే ప్రాప్తిస్తుంది. అయితే యోగ నిద్ర అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు ఆయన కోరుకుంటే అప్పుడల్లా ప్రాప్తిస్తుంది. కానీ నిద్రా సుఖము అనేది మనం కోరుకున్నప్పుడు ప్రాప్తించదు. దాని పాటికి అది వచ్చినప్పుడు మనం పొందాలే తప్ప మనం అనుకున్న తడవుగా అది వచ్చేది కాదు. కానీ ఇక్కడ యోగ నిద్ర అనబడేటువంటిది మాత్రం ఎప్పుడెప్పుడు జ్ఞాని అపేక్షిస్తాడో అప్పుడల్లా కూడా స్వేచ్ఛగా ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోయేటువంటి విధానం జ్ఞానికి ఏర్పడుతుంది. కనుక ప్రయత్నం ద్వారా సాధింపబడ్డటువంటి యొక్క అంశము ఎప్పుడూ కూడా ఆయనకి చాలా సన్నిహితముగా అనుకూలముగా ఉండేటువంటి విధానము. కానీ ఈ యొక్క ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డటువంటి భగవంతుడు ఇవ్వబడ్డటువంటి యొక్క నిద్ర అనేటువంటి యొక్క అంశము, దాంట్లో కూడా ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అది ప్రాప్తించినప్పుడు పొందాలే తప్ప మనం కోరుకున్న ప్రకారంగా అది పొందబడేటువంటిది కాదు. అందువల్ల ఇక్కడ చెప్పే విషయంలో
ఎత్ర ఎత్ర మృతః జ్ఞాని తత్ర తత్ర పరంగతః. కనుక అప్పుడప్పుడే అతను ఆ బ్రహ్మానుభవాన్ని పొందుతున్నటువంటి విధానం అని చెప్పినంటూ శరీరం వ్యాపితం వ్యోమ భవనాని చతుర్దశ. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకత్వముగా చెప్పే విషయముగా ఏ ప్రకారముగా 14 భవనాలు ఆకాశం వ్యాపకమై ఉన్నదో అట్లా బ్రహ్మము కూడా అంతటా వ్యాపకమై ఉన్నది. కాబట్టి నిర్మలః నిశ్చలః దేహి, నిర్మలుడై ఉన్నటువంటి దేహి. నిర్మలము అంటే సమస్త పాపాలను కూడా పోగొట్టుకున్నటువంటి వాడు. నిర్మలః, మలం అంటే మలదోషం. నిర్మలః అంటే ఏ ఒక్క మలదోషం లేనటువంటి వాడు. ఎప్పుడు మలదోషం లేకుండా పోయిందో అప్పుడు నిశ్చలః అంటారు. నిశ్చలత్వం ఏర్పడుతుంది. మనస్సులో మలదోషం ఉన్నంత వరకు వాళ్ళ మనస్సు నిశ్చలముగా ఉండే అవకాశము లేదు. దాన్నే మల విక్షేప ఆవరణ దోషములు అని చెప్పని అన్నారు. మలదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషం 3 ఉంటాయి. కాబట్టి మలదోషం ఉన్నంత వరకు విక్షేప దోషం ఉంటుంది. విక్షేప దోషం ఉన్న చోట ఆవరణ దోషం ఉంటుంది. ఈ 3 ఉంటాయి అన్నమాట. 2 ఉంటాయి. 3 మలం ఉన్న చోట 2 ఉంటాయి. రామాయణంలో చూసినట్లయితే విశ్వామిత్రుల వారు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞగుండంలో అశుద్ధమును పడేసి దాన్ని పాడు చేస్తూ ఉండేవాళ్ళు మారీచ సుబాహువులు. ఆ విధంగా యజ్ఞం అంతా విఘ్నమైపోతున్నది, సంకల్పం వికల్పం అయిపోతున్నది, అనుకున్న కార్యం నెరవేర్తింపబడటం లేదు. అప్పుడు ఆ విశ్వామిత్రుల రాముని యొక్క సహాయం తీసుకుని మరి మారీచ సుబాహువులు చేస్తున్నటువంటి కార్యాన్ని దొండగత్వమును తొలగింపజేసుకోవడానికి రాముని ఆశ్రయించి రాముని యొక్క సహకారముతో ముందుగా మారీచ సుబాహువుల కంటే ముందు తాటకిని సంహారం చేశారు. తాటకి సంహారం అయిన తర్వాతనే మారీచ సుబాహువులను తొలగించుకోవటం జరిగింది. ఆ తర్వాత రాముని యొక్క సహకారముతో విశ్వామిత్రుల వారు తన యొక్క యజ్ఞం నిర్విఘ్నముగా కొనసాగించుకోవటం, సాంగమంగళముగా పూర్తి చేసుకోవడం, పూర్ణాహుతి చేసుకోవడం జరిగింది. మన రామాయణంలో వచ్చేటువంటి అంశం అది కావ్యము యొక్క సంబంధమేమన్న అర్థము. దీంట్లో పారమార్థిక అంశం చూసినట్లయితే మనం చేసేటువంటి యజ్ఞం కూడా జ్ఞాన యజ్ఞం, సోహం భావ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన యజ్ఞము. ఈ జ్ఞాన యజ్ఞమునకు విఘాతం కలగజేసేటువంటి తాటకియే మలదోషము. ఈ మలదోషం ఉన్నంత వరకు మారీచ సుబాహువులు విక్షేపం ఆవరణ 2 ఉంటాయి. ఈ విక్షేప ఆవరణలు ఏర్పడ్డంతకాలం మనం ఈ జ్ఞానయజ్ఞంలో ముందుకు పోయే అవకాశం లేదు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని ప్రసమాప్యతే. అన్ని ద్రవ్యముతో చేసే యజ్ఞాల కంటే సోహం భావ ధ్యానమగు హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసేటువంటి జ్ఞానయజ్ఞము సర్వశ్రేష్టాతి శ్రేష్టము స్వామి చెప్తారు. సర్వం కర్మాఖిలం పార్థ, సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానమునందు పరిసమాప్తి అవుతాయి అని చెప్పినన్నారు. ఈ ప్రకారముగా మరి జ్ఞానయజ్ఞమును నిర్వర్తింపజేసే విధానముగా ఉన్నటువంటి వాళ్లకు తాటకి విఘాతం కలగజేస్తూ ఉంటుంది. దాని బిడ్డలకు మారీచ సుబాహువులు కూడా దాన్ని మరి విఘ్నం కలగజేస్తూ ఉంటారు. అది అందరికీ కూడా జీవితంలో ఉన్నటువంటి యొక్క అంశమే. ప్రతి ఒక్కరూ జ్ఞానయజ్ఞమును నిర్వర్తింపజేసి స్వరూప అనుభవాన్ని పొందాలన్న అపేక్ష కలిగి ఉన్నారు. మరి ఆ స్వరూప అనుభవాన్ని పొందాలని అపేక్షతో ఉన్నటువంటి వారు జ్ఞానయజ్ఞం పూర్తిగా చేయగలుగుతున్నారా అని చెప్పనంటే
మంచిగానే అన్నీ కూడా చేస్తూ కూర్చుంటున్నారు. ఎట్లయితే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఇటుకలతో యజ్ఞగుండాన్ని అలుక్కొని దాన్ని ఏర్పాటు చేసుకుని సమిదలు పట్టుకోసుకొని నెయ్యి పట్టుకోసుకొని ఋత్వికులను ఆహ్వానం చేసుకొని అన్ని తోరణాలు కట్టుకుని సంభారాలు చేసుకుని ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత యజ్ఞం ప్రారంభం కాగానే వాళ్ళు సుబాహు మారీచులు వచ్చి దాన్ని పాడు చేసే విధానం. ఆ ప్రకారం మనం కూడా జ్ఞానయజ్ఞం చేసే విధానముగా చక్కగా స్నానం చేసాం, శుచిర్భూతుల వేయం, మంచి బట్టలు ధరించాం, విభూతి పెట్టాం, కుంకుమబొట్లు పెట్టాం, అన్నీ మంచిగా దర్భాసనం వేసాం, జంగశర్మం వేసాం, తెల్ల వస్త్రం పరుచుకున్నాం, శుచి ప్రదేశంలో కూర్చున్నాం. అని చెప్పినట్టు శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్యత నాతినేశం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృతం అన్నీ కూడా అద్భుతముగా ఏవైతే చేయాలో మొత్తం చేసుకుని కూర్చున్నాం. ఓంకారాన్ని 3 సార్లు చెప్పి ప్రణవమును చెప్పి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ చెప్పుకుని లోనకు పోయి శ్వాస మీద కూర్చుంటే ఆ జ్ఞానయజ్ఞం ఆరంభం చేశామా అని చెప్పాలంటే ఏమంటే నీకు వచ్చేటువంటి వాళ్ళు మారీచ సుబాహులు ఇద్దరు వచ్చి కూర్చుంటారు. నీ యొక్క యజ్ఞాన్ని పాడు చేసే విధానం, ధ్యానాన్ని పూర్తిగా పాడు చేసే విధానం. మారీచ సుబాహులు అంటే సంకల్పం కావచ్చు, పరస్పర సంకల్ప ప్రవాహము కావచ్చు, నిద్రావరణం కావచ్చు, ఏదో 2 వచ్చి కూర్చుంటాయి. నిద్ర అన్నా వస్తుంది, సంకల్పాలన్నా వస్తాయి. ఈ ఇద్దరికి కూడా రెండింటికి కూడా కారణం ఏంటి అని చెప్పానంటే మలదోషం లోపల తాటకి. కాబట్టి రాముడు కూడా ముందుగా ఆ యజ్ఞం పూర్తి చేయాలని చెప్పినట్లయితే ముందు తాటకిని సంహరించాల్సి ఉంటుంది. కాబట్టి స్వామివారు కూడా తాటకి సంహారం చేశాడు. అట్లాగా ఈ సాధకులై ఉన్నటువంటి వారు కూడా ముందుగా చేసిన మలదోషాన్ని పోగొట్టుకోవాలి. దానిని నిర్మలహ అని అంటున్నారు. నిర్మలహ నిశ్చలహ దేహి సర్వవ్యాపి నిరంజన. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు ముందు పోవాలి, మలదోషాలు పోవాలి. మలదోషం పోతేనే విక్షేప దోషం పోతుంది, ఆవరణ దోషం పోతుంది. ఈ మలదోషం ఉన్నదా అంటే నీకు విక్షేప దోషం అన్నా వస్తుంది, ఆవరణ దోషం అన్నా వస్తుంది, సంకల్పాలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది అన్నమాట. అన్నిగాలో కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా సాధకులై ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి స్వామివారు ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. నిశ్చలహ నిర్మలహ దేహి. ఆ దేహియకు వాడు లోపల ఎట్లా పరిపూర్ణమగు బ్రహ్మములో చేరిపోవాలని చెప్పన్నట్లయితే నిశ్చలహ నిర్మలహ. కాబట్టి నిర్మలం కావాలి, మలదోషం లేకుండా పోతే నీకు నిశ్చల భావం ఏర్పడుతుంది అనేటువంటి మాటగా 9వ శ్లోకంలో చెప్తూ 10వ శ్లోకంలో ప్రయాణం చేస్తూ ముహూర్తం అపి యోగచ్చేత్ నాసాగ్రే మనసా సహా సర్వం తరతి పాపానం తస్య జన్మ శతార్జితం. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యోగ సంబంధమై ఉన్నటువంటి ధ్యానమును మీకు భగవద్గీతలోనూ కేవలం ధ్యానము యొక్క సంబంధమే అంశం నడుస్తుంది. ఉత్తర గీతలో కూడా పరమాత్మ ఈ ధ్యానము యొక్క సంబంధ అంశాన్ని కొనసాగించే విధానం ఉంటుంది. ఎందుకంటే ధ్యానము ద్వారానే స్వరూపానుభవాన్ని పొందాలని చెప్పని మీకు 13వ అధ్యాయంలో స్వామి చెప్పారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి అన్నారు. ధ్యానము చేతనే ఆత్మని నీ యొక్క స్వరూపానుభవాన్ని పశ్యంతి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. స్వరూపానుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారు ధ్యానమును ఆచరించాల్సి ఉంటుంది. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే ఏమిటనే విషయం వచ్చినప్పుడు ఆ ధ్యానం యొక్క సంబంధ అంశాన్ని మీకు స్కందుల వారు కుమారస్వాముల వారు చెప్తూ ఉన్నారు. ధ్యానం నిర్విషయం మనః. కాబట్టి ధ్యానము అంటే నిర్విషయం మనః, ఏ సంకల్పము లేకుండా ఉండటమే ధ్యానము. కాబట్టి ఆ పని చేయాలి. మనస్సులో ఏ సంకల్పము రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత సాధకునిది. సంకల్ప ప్రవాహములో పడిపోకుండా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయటమే ధ్యానము. కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యో మీరు ధ్యానం చేయండి, సంకల్పాలు వస్తూ ఉంటాయి. అవి ఆగేటువంటివి కావు, అవి వస్తూనే ఉంటాయి. అవి వచ్చే సంకల్పాలు నువ్వు ఆపాల్సిన అవసరం లేదు, ఊరికే చూస్తూ ఉండి అంతే. అవి వచ్చి ఎప్పుడు ఆగిపోతాయి అని చెప్పిన మాట కూడా కొంతమంది చెప్పేటువంటి ఒక మాట. కాబట్టి మనసు అనేటువంటిది ఎప్పుడూ కూడా సంకల్పములు ఆపుకునే ప్రయత్నం అదేం చేయదు, సంకల్పాలు చేస్తూనే ఉంటుంది.
దాని సంకల్పాలు చేయటం అనేటువంటిది దానికి వెన్నతో పెట్టిన విద్య. సంకల్పాలు చేసే విధానంలో విసుగు విరామం మనస్సుకు లేదు. అది రేయం పవన్లు సంకల్పములు చేస్తూనే ఉంది. కాబట్టి ధ్యానంలో కూర్చున్నావు, సంకల్పాలు వస్తూ ఉన్నాయి, వచ్చేటువంటి వాళ్ళని ఆత్మాక అవే వచ్చి 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 ఆగిపోతాయి అని చెప్పనే మాటగా నమ్మి వాళ్ళు కూడా అట్లా కూర్చుని సంకల్ప ప్రవాహాలనే గుర్తిస్తూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరిస్థితి. ఎందుకంటే సరైనటువంటి యొక్క సందేశం ఇచ్చేవాళ్ళు లేకపోయినట్లయితే మరి ప్రయాణం చేసేవాళ్ళు కూడా అనుకరించి అదే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మనసు అనేటువంటి దానికి అహర్నిశములు సంకల్పములు చేసేటువంటి యొక్క అలవాటు దానికి ఉన్నది. కాసేపు మనం పనిచేస్తే గంట సేపు కూర్చోవాలి. మనకేదన్నా అలసట ఉంటుందేమో కానీ, మనకేదన్నా కాస్త విశ్రాంతి పొందాలనే భావం కలుగుతుందేమో కానీ మనసుకి దానికి ఎలాంటి అలసట లేదు, విసుగు విరామం లేదు. దాంట్లో అలాంటి యొక్క వృత్తి స్వాభావికముగా వచ్చేసేసింది, ప్రవృత్తి విధానముగా వచ్చేసింది. దాని అమరకోశకారుడు కూడా సంకల్పమానసం కర్మ అని అన్నాడు. సంకల్పమానసం కర్మ. అందువల్ల ఆ మనసు అనేటువంటి వస్తువులో చేరినటువంటి సంకల్ప ప్రవాహము దాంట్లో అనుస్యూతముగా కొనసాగుతున్నది. రాత్రనక పగలనక 24 hours మొత్తం కూడా సంకల్పాలమయమే. అది మీరు నడుస్తూ ఉన్న సంకల్పాలే, కూర్చుని ఉన్న సంకల్పాలే, భోంచేస్తూ ఉన్న సంకల్పాలే. ఏమి ఎక్కడ నీవు సంకల్పాలు లేవు చెప్పండి? కాసేపు అట్లాగా ఉన్నారంటే సంకల్ప ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అనగా ఆఫీసులో కూర్చున్న సంకల్పాలే, వెహికల్ నడుపుతూ ఉన్న సంకల్పాలు, నడుస్తూ ఉన్న సంకల్పాలే, అన్ని సంకల్పాలే. ఎందుకంటే మనస్సు ఆ ప్రకారంగా సంకల్పాలు చేయటం అలవాటు పడింది. ఒకవేళ పడుకుంటానండి, పడుకుంటే సంకల్పాలు చేయకుండా మానుకుంటుంది కదా అన్న ఉద్దేశం నువ్వు పడుకున్నావు. నువ్వు పడుకున్న తర్వాత కూడా సంకల్పాలు చేస్తానే ఉన్నది. పడుకున్న తర్వాత కూడా జరిగే సంకల్ప ప్రవాహమే నీకు స్వప్న లోకాలు. పడుకున్న కాడి నుంచి పొద్దున్న లేచేదాకా నీకు ఏవో కళలు, డ్రీమ్స్, కళలు అనేక రకాలుగా వచ్చి పడతా ఉన్నాయి. అనేక కళలు వచ్చి పడతా ఉన్నాయి. ఏమిటి కళల రాజ్యం? ఈ కళల ప్రపంచం ఏమిటని చెప్పండి? ఇదంతా కూడా మనసు యొక్క సంబంధ గారడి. ఆ మనస్సు అప్పటికప్పుడే నిర్మాణం చేసే శక్తి దానికి ఉందన్నమాట. దాన్ని సద్యోజాత ముఖము అన్నారు. సద్య అప్పుడే, జాత పుట్టిన ముఖము. అలాగా ఒక సంకల్ప ప్రవాహ విధానములో నీకు అనేక స్వప్నములు అది తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా ఉన్నది. నువ్వు స్వప్నరాజ్యంలో మునిగిపోయావు, కళల్లో మునిగిపోయావు. తెల్లవారులు కలవరెంతలే, తెల్లవారులు కలలే, ఏవో కళలు ఏవో కళలు ఏవో కళలు. మధ్యలో విశ్రాంతిగా లేచావు, గుక్కటి నీరు తాగావు, బయటికి పోయి వచ్చావు, మళ్ళా పడుకున్నావు, ఆరంభం చేసావు సంకల్ప ప్రవాహ కళలు, మళ్ళీ ఆరంభం చేసావు. చూడండి, గమనించండి. మీరు తెల్లవారులు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? నిద్రపోతూ తెల్లవారులు చేస్తున్న పని నిద్రలో స్వప్న రాజ్యాలు ఏలట, ప్రభువులను. మీరే ప్రభువులు, మీరే చక్రవర్తులు, మీరే నాయకులు అన్నమాట. మీరే సైనికులు, మీరే ప్రజలు, మీరే కాలుబలం, మీరే గజబలం, మీరే పదాది బలం, మీరే అశ్వబలం, చతురంగ బలాలు మీరే అయ్యి అనేక రకాలైనటువంటి యొక్క వేషాలు వేస్తూ, నాటకాలు చేస్తూ, నానా రకాలను కలవరిస్తూ చూసుకుంటూ అట్లాగా పొద్దున కల్లా బయటకు వచ్చేసాం అన్నమాట. లోపలికి పోయిన వాళ్ళం పొద్దున కల్లా అన్నీ కూడా కళలన్నీ పూర్తి చేసుకుని బయటకు వస్తాం అన్నమాట. ఎవడైనా వినేవాడు దొరికితే మాత్రం చక్కగా చెబుతాం. రాత్రి పడుకున్నది మొదలు పొద్దున్న దాకా ఎన్ని కళలైతే వచ్చావో మొత్తం కూడా చెప్పే విధానం ఉంటుంది. వినేవాడు దొరకాలి మనకి. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువు ఏమిటయ్యా అని చెప్పానంటే సంకల్పములమయము. సంకల్పములమయము, సంకల్పముల పుట్ట. ఎట్లా చీమల పుట్ట అని చెప్పని అంటాము. చీమల పుట్ట అన్నట్లుగా మనసు అనేటువంటిదంతా కూడా సంకల్పాల పుట్ట. అది కనుక జాగ్రత్త అవస్థలో మానుకున్నాము చెప్పండి. భోంచేస్తూ ఉండి కనీసం భోంచేసేటప్పుడైనా మాటలు సంకల్పాలు ఆపి ఏ పూటైనా భోంచేశారా? చూడండి, ఒక్కసారి చూడండి. మరి భోజనం పక్కన పెట్టండి, టిఫిన్ అయినా
టిఫిన్ చేసేటప్పుడైనా సంకల్పము మాటలు లేకుండా టిఫిన్ చేశారా? ఏ పూట అయినా అనుకోండి. ఏ పూట ఆపా? నువ్వు లోనకు పోతానే ఉంటాయి, ఆలోచనలు మాటలు బయటకు వస్తానే ఉంటాయి. ఇవి లోపలికి పోతావంటే అవి బయటకు వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా అలవాటు పడ్డటువంటి యొక్క మనస్సు, మీరు ధ్యానం చేయండి అయ్యా, సంకల్పాలు వస్తూ ఉంటాయి, మీరు వాటిని ఆపమాకండి, అవే వచ్చి 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 అవి ఆగిపోతాయి. ఎంతసేపు పని వస్తాయి చెప్పండి, అవి ఆగిపోవా అంటారు వాళ్ళు. ఏడాగుతాయి? మనకు అలవాట్లేదు ఆగటము, నిద్రపోయినా ఆగలేదు, మెలకువతో ఉన్న ఆగలేదు. నువ్వు ధ్యానం చేస్తే ఆగుతాయా? ఆ ప్రకారంగా వాళ్ళు చెప్పటం, వీళ్ళు ఆ ప్రకారంగా చేయటం, అక్కడే సంకల్ప ప్రవాహాల కాడే వాళ్ళు కూర్చోవటం జరుగుతూ ఉన్నది. కనుక సంకల్ప రాహిత్య స్థితిని నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాల్సి ఉంటుంది. ఇది సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ ఉచ్యతే పరమాత్మ అంటున్నమాట. కనుక ఈ ధ్యానము యొక్క సంబంధ అంశాన్ని గురించి పరమాత్మ ఇక్కడ బోధిస్తూ 10వ మంత్రంలో 10వ శ్లోకంలో ముహూర్తం అపి యోగచ్చేతు నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. ముహూర్తం అపి యోగచ్చేతు. ముహూర్తం, ముహూర్తకాలము అనేటువంటిది అన్నమాట. ముహూర్తకాలం అంటే 2 గడియలు అన్నారు. 2 గడియల కాలము అని అర్థం. 48 నిమిషములు అని చెప్పుకొస్తున్నమాట. కనీసం గంట వేసుకోండి. గంట సేపు మనస్సు అనే దాన్ని నిశ్చలముగా పెట్టాలట. ముహూర్తం అపి యోగచ్చేతు. ముహూర్తకాలం రోజు కూడాట, ఉదయం పూట ముహూర్తకాలం, సాయంత్రం పూట ముహూర్తకాలం, 2 గడియల కాలం. 48 నిమిషాలుగా పెట్టుకోండి. 48 అంటే ఇంకో 2 కలిపితే 50 అవుతాయి అన్నమాట. 50 నిమిషాలు లేదా 10 కలుపుకోండి, 60 నిమిషాలు, గంట అవుతుంది. అందుచేత గంట కాలం చక్కగా నిశ్చలముగా మనస్సు శ్వాస మీద పెట్టి ధ్యానం చేసే విధానంగా రావాల్సి ఉంటుంది అన్నాడు. నాసాగ్రే మనసా సహా. ఆ మనస్సుని నాసాగ్రమునందు పెట్టాలి అన్నారు. కాబట్టి ఇక్కడ నాసాగ్రం అంటే ముక్కు కొన. అయితే ఇక్కడ నాసాగ్రం అనే దానికి కూడా ఒక పెద్ద చర్చ ఉన్నది. నాసాగ్రం అంటే కింద నుంచి పైకి వెళ్తే భృకుటి మధ్యం నాసాగ్రం అవుతుంది, పై నుంచి కిందకు వస్తే ముక్కు కొన నాసాగ్రం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా చాలామంది ఈ ముక్కు కొనను మాత్రమే చూస్తూ ధ్యానం చేసే విధానం కొంతమంది చేస్తారు. భృకుటి మధ్యంలో మనస్సును పెట్టి అక్కడే నిశ్చలముగా మనస్సును పెట్టి ధ్యానం చేసే విధానం కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా 2 కనులు బాగా దగ్గర లాగాలి. భృకుటి మధ్యంలో దృష్టి పెట్టి అక్కడే చూసి విధానం చేయటం అంటే 2 కన్నులు కూడా ఒకే చోటకి లాగాలి. ఓ పక్కగా లాగాలి, ఈ పక్కగా లాగాలి. అటని ముక్కు కొన చూడాలని చెప్పి అన్నప్పటికీ కూడా 2 కన్నులు దగ్గరకు బాగా లాగాల్సి ఉంటుంది. ఆ ప్రకారముగా ముక్కు కొన మీద పెట్టి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, భృకుటి మధ్యంలో పెట్టి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ధ్యానం యొక్క భంగిమలు అనేక రకాలుగా ఏర్పడ్డటువంటి యొక్క విధానము. కొంతమంది నిమీలత నేత్రులు అంటే 2 కన్నులు కొంచెం సగం మూసి ఆ ముక్కు కొన మీద దృష్టి పెడతారు. 2 కన్నులు సగం మూయటం కారణంగా మిగతా సగం లోన నిద్రా దేవత మూసేసి నిద్రలోకి తీసుకుపోతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి 2 కన్నులు సగం మూసి సగం తెరిచి పెట్టడం వల్ల మిగతా సగభాగాన్ని అది మూసేసి నిద్రలో లాక్కుపోతుంది. కాబట్టి ఎట్లారా దేవుడు అనేటువంటి విషయంగా ఉన్నటువంటి వారికి చెప్పిన మాట, అయ్యా సగం మూస్తే సగం మూసుకుపోతున్నాయి కాబట్టి నువ్వు మొత్తం తెరిచే ద్వారాలు, క్లోజ్ ది డోర్ అన్నట్లుగా. ఆ ప్రకారంగా వాళ్ళు నిద్ర అనే అంశంతో బాధపడటం కారణంగా 2 కన్నులు పూర్తిగా తెరిచి ఎదురుగా ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉండు అని కదా చెప్పేది. అట్లా జ్యోతి స్వరూపము
ఆ రెండు కన్నులు తెరిచి దాన్నే చూస్తూ ఉండే విధానంగా చేస్తున్న సంస్థ ఒకటి ఉన్నది. మరి కొద్దిమంది ఏం చెబుతారని చెప్పనంటే, అగరబత్తి వెలిగించి రాత్రిపూట పెట్టినట్లయితే ఎర్రగా కనబడుతుంది కాబట్టి ఎరుపుతనాన్ని మాత్రమే చూస్తూ నిశ్చలముగా ఉండమని చెప్పని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. మరి కొద్దిమంది అయితే ఇదంతా కాదని చెప్పిన ఉద్దేశంతో మంచి సంగీతాన్ని పెట్టుకొని ఆ సంగీతాన్ని వింటూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ సంగీతం వింటారా ఇంకా ధ్యానంలో కూర్చుంటారా చెప్పండి. కొంతమంది మంచి మంచి పాటలు పెట్టుకొని ఆ పాటలు వింటూ కూడా కూర్చుంటారు. ఏమంటే ఆనందంగా ఉంది పాటలు వింటూ ఉంటే అని చెప్పి అంటారు. అట్లాగా సంగీతాన్ని పెట్టుకొని వినేవాళ్ళు, తర్వాత అగరబత్తి వెలిగించి దాన్ని చూస్తూ ధ్యానం చేసేవారు, గోడ మీద మసగీసి తెల్లటి మసగీసి దాన్ని చూస్తూ ఉండే ధ్యానం చేసేవాళ్ళు, ముక్కు కొనను చూస్తే ధ్యానం చేసేవాళ్ళు, భృగుటి మధ్యంలో పెట్టి ధ్యానం చేసేవాళ్ళు, లేక ప్రాణవాయువులు బంధించి ధ్యానం చేసేవారు. నానా తిప్పలు పడుతున్న విధానం. ఎన్ని తిప్పలు పడతా ఉన్నా కానీ ఏదన్నా మాట వింటుందా అని చెప్పనంటే అది మొండికేసు కూర్చున్నది. నీ మాట నేనరా అని చెప్పని మొండికేసుకుని కూర్చున్న విధానంగా అయిపోయింది. కాబట్టి ప్రకారముగా ముహూర్తం అపియోగచ్చేతు నాసాగ్రే మనసే మనసా సహా. ఇక్కడ నాసాగ్రము అనేటువంటి మాటకు సీతారామాంజనేయంలో మరి చెప్పే విషయం ఒకటి ఉన్నది. దేశగణాదుని ఉపదేశము వలన వివేక దృష్టి వలన తన్నాశస్థలంబు సుషుమ్నాదేశం బని దానికీలు తెలియగవలయున్ అన్నాడు రామచంద్రస్వామి సీతమ్మ వారి సంగతంగా చెప్పేటువంటి మాట. దేశగణాదుని మహదుపదేశము వలన వివేక దృష్టి వలన తన్నాశస్థలంబు సుషుమ్నాదేశం బని దానికీలు తెలియగవలయున్ సుషుమ్నాదేశం బని. ఆ నాసికాగ్రము అనే మాటకి సీతారామాంజనేయంలో అమ్మవారు చెప్పే మాట. నాసాగ్రము అంటే సుషుమ్నా దేశము అంటారు. ఎక్కడైతే శ్వాస పుట్టి బయటికి వస్తూ ఉన్నదో తిరిగి మరలా ఆ శ్వాస లోపలికి పోయి ఎక్కడ లయమవుతూ ఉన్నదో ఆ లయమయ్యేటువంటి యొక్క ఆ స్థలమును సుషుమ్నా దేశం బని దానికీలు తెలియగవలయున్. అది నాసాగ్రము అన్నారు. అంతరార్థముగా పారమార్థికముగా నాసాగ్రము అంటే ఎక్కడైతే శ్వాస పుట్టి బయటికి వస్తున్నదో ఆ శ్వాస పుట్టి బయటికి వచ్చే స్థలములో మనసు పెట్టడమే నాసాగ్రం మీద మనసు పెట్టడం అనేటువంటి యొక్క అంశం వస్తుంది. సరే, ముహూర్తం అపి యోగచ్చేత్ నాసాగ్రే మనసా సహా సర్వం హరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం తస్య జన్మ శతార్జితం. 100 జన్మలుగా సంపాదించుకుంటూ వచ్చేటువంటి ఎంత కర్మైనప్పటికీ కూడా మొత్తం కూడా సర్వం తరతి పాప్మానం సమస్త పాపాల నుంచి దాటే విధానం అనేది కలుగుతుంది. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని పరమాత్మ గీతలో చెప్పే మాట. అపిచేదసి పాపేభ్యః అపిచేతసి పాపేభ్యః పాపకృత్తమః. లోకములో మహా పాపములు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే పాపములు చేసే వాళ్ళల్లో ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా నువ్వు సమస్త పాపములు కూడా నువ్వు దాటగలిగేటువంటి మార్గం ఏమిటంటే జ్ఞాన ప్లవేన, జ్ఞాన నవక అన్నారు. యోగ నవక, ఆ నావను ఆశ్రయించాలి. దాన్ని విజ్ఞాన నవక అని శంకరాచార్యుల వారు ఒక గ్రంథం రాశాడు. విజ్ఞాన నవక అని చెప్పనంటూ గ్రంథం రాశాడు. కాబట్టి ఇది విజ్ఞాన నవక, జ్ఞాన నవక, జ్ఞాన ప్లవేన పరమాత్మ అంటున్నమాట. జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. సమస్త పాపములు చేసిన వాళ్ళల్లో కల్లా నువ్వు మహాపాపములు చేసి ఉన్నప్పటికీ కూడా అన్నటువంటి మాట అక్కడ భగవద్గీతలో. ఇక్కడ ఉత్తర గీతలోనేమో తస్య జన్మ శతార్జితం, తస్య జన్మ శతార్జితం.
100 జన్మలుగా నువ్వు ఏ యొక్క పాపాలు చేసుకుంటూ 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 వచ్చావో అన్ని పాపాల నుంచి కూడా నువ్వు తరతి పాపమానం సమస్త పాపాలను దాడుతున్నావు అన్నాడు. అది కనుక సమస్త పాపముల నుండి బయటపడేటువంటి యొక్క మార్గం ఒక యోగ మార్గము, ధ్యాన మార్గమే. మిగతా ఏవైతే కర్మోపాసనలు ఉన్నాయో ఈ కర్మోపాసనలన్నీ కూడా అవి పుణ్యమును సంపాదించి పెడతాయి, పాపాలు పోగొట్టే విధానం ఉండదు వాటికి. కాబట్టి పుణ్యములు సంపాదించి పెడతాయి. ఈ పుణ్యములు పాపములు రెండు కలిసి వానికి ఈ దేహాన్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. అందువల్ల ఈ పుణ్యం అనేటువంటిది ఆ పాపాలకి విరోధి కాదు, రెండు సంస్కారములే, ఒకటి తెల్లది ఒకటి నల్లది, రెండు సంస్కారములే. ఈ రెండు కలిసి జీవునికి జన్మలిచ్చే విధానం అనేది ఏర్పడుతుంది. కనుక సమస్త పాపరాశుల నుంచి బయటపడేటువంటి యొక్క మార్గం ఏమిటని చెప్పానంటే ఒక యోగ మార్గము ద్వారానే బయటపడాల్సి ఉంటుంది, గమనించాల్సిన అంశము. సర్వం తరతి పాప్మానం ఉత్తరగీత. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ. అది జ్ఞానప్లవ జ్ఞాన నవక అన్నారు. దీన్నే కఠోపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది, యహ సేతు ఈజానానాం అక్షరం అన్నాడు. యహ సేతు ఈజానానాం అక్షరం. యహ సేతు అతడు సేతు అని చెప్పని అన్నాడు. రామసేతు అంటాం కదా మనం, రామచంద్రమూర్తి సేతువు కట్టాడు, రామసేతు అన్నారు. యహ సేతు ఈజానానాం అక్షరం. కనుక ఈ యొక్క సేతు అంటే ఇహము నుండి పరమును చేరుకోవటానికై ఉన్నటువంటి యొక్క సేతువు హంస, నివృత్తి మార్గము. ఈ నివృత్తి మార్గం అనబడేటువంటి యొక్క సేతువుని అధిరోహించగలిగితే, లేదా పరమాత్మ చెప్పినట్లు జ్ఞానప్లవేనైవ జ్ఞానం అనేటువంటి యొక్క నావను అధిరోహించినట్లయితే అని అర్థం. ఏదైనా కావచ్చు, నివృత్తి మార్గ సంబంధం ఇది. ప్రవృత్తి మార్గం వల్ల పాపాలు బాబు, ప్రవృత్తి మార్గం వల్ల పుణ్యములు చేస్తే పుణ్యాలు వస్తాయి, పాపాలు చేస్తే పాపాలు వస్తాయి. ఇది ప్రవృత్తి మార్గం యొక్క సంబంధ విధానం. నివృత్తి మార్గం అది మోక్షం. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికి. అర్జున, బుద్ధి సా పార్థ సాత్వికి. ఎవరి యొక్క బుద్ధి అయితే సాత్వికం కలిగి ఉంటుందో, ఆ సాత్వికం కలిగి ఉన్నటువంటి యొక్క బుద్ధి గలవారికి మాత్రమే తెలియబడేటువంటి యొక్క అంశం ఇది అని పరమాత్మ అంటాడు 18వ అధ్యాయంలో. గమనించండి, దర్శించండి. కాబట్టి బుద్ధి పార్థ సాత్వికి, సాత్విక బుద్ధి కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే గోచరించేటువంటి యొక్క అంశము ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తించ భయం నివృత్తించ అభయం. ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. ప్రవృత్తించ అకార్యం నివృత్తించ కార్యం. ఈ పదాలు మీకు ఆ శ్లోకంలో వచ్చే పదాలు. వీటి యొక్క స్వభావాలు పూర్ణముగా అర్థం చేసుకోవాలని చెప్పన్నట్లయితే వారు బుద్ధి పార్థ సాత్వికి, సాత్విక బుద్ధి కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే గోచరించేటువంటి అంశములు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రవృత్తి మార్గముతో ఉన్నటువంటి వారు ఏ కార్యములు చేస్తూ ఉన్నా కానీ ఆ కార్య సంబంధములను అనుసరించి అటు పుణ్య సంబంధమై ఉన్న కార్యాల పుణ్యం వస్తుంది, పాప సంబంధమై ఉన్న కార్యాల పాపం వస్తుంది. కనుక ఈ రెండు వస్తాయి తప్ప విరోధులుగా ఇవి రెండు కూడా, రెండు సహకారులు. ఏమి ఇద్దరు సహకారులే, పుణ్యము పాపము రెండు కూడా. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇద్దరు కలిసే దేహాలు ఇచ్చేది. ఏమి ఇప్పుడు దేవతా సంబంధ దేహాలంటే అవి కేవలం పుణ్య సంబంధ దేహాలు. పశు పక్షి క్రిమి కీటకాలు దోమలు నల్లులు బల్లులు ఇవన్నీ కూడా చూస్తే కేవలం పాప సంబంధ జీవులుగా చెబుతూ ఉన్నారు. కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందే జీవులుగా పశు పక్షి క్రిమి కీటక దోమలు ఇవన్నీ కూడా
కేవలం దుఃఖములు మాత్రమే పొందే విధానముగా ఉన్నటువంటి జీవులు కేవలం సుఖాన్ని మాత్రమే ఆస్వాదించే విధానముగా దేవతా సంబంధమై ఉన్న దేహాలలో ఉన్నటువంటి యొక్క పుణ్యాత్ములు. కాబట్టి వాళ్ళు కేవలం సుఖం ఉంటుంది, ఇది కేవలం దుఃఖం ఉంటుంది అక్కడ. కాబట్టి మానవ దేహం చూసినట్లయితే మిశ్రమ జన్మ అన్నమాట. మిశ్రమం అని చెప్పినట్టు పుణ్య పాపముల యొక్క సముచ్చయం, పుణ్య పాపముల యొక్క సముదాయముతో ఏర్పడ్డటువంటి యొక్క దేహం. కాబట్టి మానవ దేహములో మానవులకు సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. నవ్వుతాడు, ఏడుస్తాడు, రెండు చేస్తాడు. నవ్వుతాడు, ఏడుస్తాడు, రెండు ఉంటాయి. కాసేపు నవ్వుతాడు, కాసేపు ఏడుస్తాడు. ఎందుకంటే పుణ్య సంబంధముగా వచ్చేది సుఖము నవ్వు, పాప సంబంధముగా వచ్చేటువంటిది దుఃఖము ఏడుపు. ఈ ప్రకారముగా రెండు కూడా కలిసి జన్మనిచ్చే విధానం. కాబట్టి జన్మను పొందాలంటే ఇటు పుణ్యము ఉండాలి, పాపము రెండు ఉండాలి. కేవలం పుణ్యం ఉందా దేవతా సంబంధ దేహాలు అవుతాయి, కేవలం పాపం ఉన్నదా అంటే ఇతర పశుపక్షి దేహాలు అవుతాయి. మానవ దేహం అంటే రెండింటి యొక్క సమభాగాలుగా మిశ్రమముగా ఏర్పడే విధానముగా చెప్పేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా లోకములో ఆచరించేటువంటి సత్కర్మలు ఏవి కూడా పాపములను పోగొట్టే విధానము కాదు. అవి పుణ్యమును సంపాదించి పెడతాయి, ఇది పాపాలను సంపాదించి పెడతాయి. రెండు కూడా సూక్ష్మ దేహంలో చేరి ఉంటే సమయం వచ్చినప్పుడు వాడికి దేహాలను ప్రసాదించేవిగా ఉంటాయన్నమాట. కనుక సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. సమస్త పాపాలు పోయే మార్గం ఏమిటయ్యా అంటే నివృత్తి మార్గం. ఆత్మజ్ఞానము ద్వారానే సమస్త పాప నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. గమనించాల్సిన అంశము అన్నమాట. ఏమి ఇప్పుడు పాపము అనేది స్వర్గ ప్రతిబంధకము అన్నారు. పాపము అనేది స్వర్గ ప్రాప్తి ప్రతిబంధకము, పుణ్యము అనేది నరక ప్రాప్తి ప్రతిబంధకము. కాబట్టి పుణ్యం బాగా ఉన్నటువంటి వాడు నరకానికి పోయే విధానం ఉండదు, పాపం బాగా ఉన్నవాడు స్వర్గానికి పోయే విధానం ఉండదు. ఈ పాపరాశి అనేది ఏం చేస్తుందంటే స్వర్గ ప్రతిబంధకము అన్నారు. మరి పుణ్యము అనేది ఏమో నరక ప్రతిబంధకము అని అన్నారు. అయితే పుణ్యము పాపము ఈ రెండు కూడా మోక్ష ప్రతిబంధకము. ఈ రెండు ఉంటే ఇక మోక్షం వైపుకు పోయే అవకాశం అనేది ఉండదని చెప్పని అన్నారు. అయితే వాట్లలో ఈ పుణ్యం అనేది మాత్రం కొంతవరకు మనకు మోక్ష మార్గానికి సహకరించేదిగా చెప్పేటువంటి యొక్క మాట. కనుక పుణ్యాత్ములై ఉన్నటువంటి వారు ధ్యానములో బాగా ఎక్కువసేపు ఉండే అవకాశం ఏర్పడుతుందనేది విషయముగా పుణ్యం సహకరించే విధానమే ధ్యానానికి. అయితే ప్రవృత్తి విధానంలో ఉన్నప్పుడు మాత్రం పుణ్యము పాపము రెండు కూడా దేహాలను ప్రసాదించేటువంటివే. కాబట్టి ప్రకారముగా మరి యొక్క సమస్త పాపరాశి అంతా కూడా పోవాలని చెప్పి అన్నట్లయితే నాసాగ్రే మనసా సహా, నాసాగ్రే మనసా సహా, మనస్సుని నిశ్చలముగా నాసాగ్ర భాగములో పెట్టవయ్యా, ధ్యానం చేయవయ్యా. తస్మాత్ యోగి భవ అర్జున. కాబట్టి ప్రకారముగా నాసాగ్రము అని చెప్పి అన్నప్పుడు ముక్కు కొన మీద దృష్టి పెడతాము అనేటువంటి భావన కలిగిన వాళ్ళు ఉన్నారు. భృగుటి మధ్యంలో దృష్టి పెడతాము అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ కన్నులు రెండు సగం మూసి సగం తెరిచి రెండు గుడ్డులు రెండు కన్నుల యొక్క ఆ పాప భాగాలని ఒక చోటకు లాక్కు రావాల్సి వస్తుంది. ఇది కేవలం శ్రమతో కూడి ఉన్నటువంటి యొక్క విధానము. దృష్టి దోషము కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది. కన్ను కూడా కొంత నొప్పి కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నాసాగ్రము అనేటువంటి మాటకి సుషుమ్నా దేశంబు నాసాగ్రమని చెప్పినట్లుగా ఎవరైతే మనస్సుని శ్వాస యందు లగ్నం చేస్తారో శ్వాస గమనమున మాత్రమే వీక్షిస్తూ ఉంటారో, ఎంతెంత మనస్సు శ్వాస గమనములో ఉంటుందో అంతంత మనస్సులో నిశ్చలత్వం ఏర్పడుతుంది, శ్వాస కూడా ధ్యానములో ఆగుతుంది. మనస్సు నిశ్చలమై నిర్మలమై శుద్ధమై ప్రశాంతత కలిగే కొద్దీ ఆ ధ్యానములో శ్వాస కూడా ఆగిపోతుంది అన్నారు. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అంటాడు. ప్రశాంత మనసంహీనం, ఎవరి మనస్సు అయితే శ్వాస వెంబటే ఉంటుందో
అది ఆ శ్వాస పరబ్రహ్మ స్వరూపము అన్నారు. హంస అనేది భగవంతుని యొక్క సాకార ఆకారము అన్నారు. ఆ బ్రహ్మము నిరాకారము, నిర్గుణము, నిరాకారము, ఇంద్రియ అగోచరము, సర్వవ్యాపకత్వము ఆ బ్రహ్మములో ఉండగా ఆ బ్రహ్మమే సాకార స్వరూపముగా మన కండ్ల ముందుకి సాకారమూర్తిగా వచ్చినటువంటి పరబ్రహ్మ స్వరూపమే శ్వాస. గమాగమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మ రూప. హంస నువ్వు సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము అని కొనియాడుతూ ఉన్నారు. హంస సోహం హంస సోహం హంస సోహం సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే అని సదాశివరం మీద స్వామి చెప్పిన మాట. కేలతి పిండాండే భగవాన్, ఆ భగవంతుడు మన దేహంలో కేలిస్తూ ఉన్నాట, రమిస్తూ ఉన్నాట, సంచరిస్తూ ఉన్నాట. సాకారమూర్తిగా పరబ్రహ్మమే, ఆ శుద్ధ బ్రహ్మమే పరబ్రహ్మముగా మన యందు భాషిస్తూ ఉన్నటువంటి విధానముగా మహాత్ములు చెప్పేటువంటి ఒక మాట. కాబట్టి ఆ ప్రకారముగా ఊపిరిగా, శ్వాసగా, బ్రీతింగ్గా పిలిచేటువంటి దానినే మహాత్ములు సోహము అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు, హంస అన్నారు. సాక్షాత్ భగవంతుని యొక్క సాకార ఆకారం పరబ్రహ్మతత్వం అన్నారు. అలాంటి పరబ్రహ్మతత్వమై ఉన్నటువంటి యొక్క సాకారమూర్తిగా ఉన్నటువంటి శ్వాస యందు ఉన్నట్లయితే తస్య జన్మ శతార్జితం 100 జన్మలుగా సంపాదించి సమస్త పాపమంతా కూడా హరింపబడుతుంది అనేటువంటి మాట ఉత్తర గీతలో. అదే పరమాత్మ భగవద్గీతలో అయినట్లయితే జ్ఞానప్లవేన ఇవ వృజనం సంతరిష్యసి, సమస్త పాప సాగరాన్ని ఈ జ్ఞాన ప్లవేన అనగా సోహం భావ ధ్యానం అనేటువంటి యొక్క నావ ద్వారా సమస్త పాప సాగరాన్ని దాటి బ్రహ్మస్వరూపాన్ని పొందే అవకాశంగా ఏర్పడుతుందనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం, అనేక జన్మలుగా చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకునే మార్గము యోగ మార్గము, గమనించాల్సిన అంశము. భగవద్గీతలో చాలా స్పష్టముగా స్వామివారి యోగము యొక్క ఆవశ్యకత, యోగము యొక్క గొప్పతనము, యోగం ద్వారా పొందేటువంటి యొక్క ఫలితముల గురించి చాలా అద్భుతముగా చెప్పుకొచ్చే మాటలు చాలా చోట్ల ఉన్నాయి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యజ్ఞేషు తపతం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు వేద పఠనము, యజ్ఞేషు యజ్ఞములు, దానేషు దాన ధర్మములేవైతే ఉన్నాయి వాటి ద్వారా పొందేటువంటి యొక్క ఫలితము కంటే అత్యేది మిక్కుటమై ఉన్నటువంటి ఫలము యోగి, యోగము ద్వారా యోగి వాడు పొందుతూ ఉన్నాడు, యోగి యగువాడు పొందుతున్న విధానము. కనుక సమస్త పాపరాశిని సమూలముగా లేకుండా చేసుకునేటువంటి మార్గము ధ్యాన మార్గము, యోగ మార్గము. మిగతావన్నీ కూడా పుణ్య సంబంధ క్రతువులు, పుణ్యార్జన సంబంధ క్రతువులు, పాప సంబంధమై ఉన్న కార్యాలు. ఈ రెండు కూడా సూక్ష్మదేహంలో ముద్రై సూక్ష్మదేహంలో ప్రవేశించి తిరిగి మరలా అనేక శరీరాలని ప్రసాదించేటువంటివిగా ఉన్నటువంటి విధానము. ఎవరైతే వాళ్ళ యొక్క జీవన విధానములో అనేక జన్మలను అపేక్షిస్తూ ఉన్నారో, తిరిగి మరలా పుట్టాలనేటువంటి యొక్క భావనలు కలిగి ఉన్నారో, తిరిగి మరలా ఈ ప్రవృత్తి రంగంలో ప్రవేశించే ఉద్దేశం ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ పుణ్య పాపాలను సక్రమంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే భవసాగరం వద్దు, దుఃఖ సాగరం వద్దు, జన్మ పరంపరలు వద్దు, ఈ జీవత్వం వద్దు, వేదనలు వద్దు, మోక్షంలోకి వెళ్ళిపోవాలి, బ్రహ్మంలో చేరిపోవాలి అనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు నివృత్తి మార్గముగు హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసేటువంటి ధ్యాన మార్గమును చేసినట్లయితే సమస్త పాపములన్నీ కూడా హరింపబడేటువంటివిగా, నశింపబడేటువంటివిగా చెప్పేటువంటి ఒక మాట. కాబట్టి ఇక్కడ స్వామివారి 10వ మంత్రముగు శ్లోకములో ముహూర్తం అపి యోగచ్చేతు, ముహూర్త కాలము 48 నిమిషాలు,
లేదో గంట పెట్టుకోండి. ఆ గంట సేపు కూడా నిశ్చలముగా నాసాగ్రే మనసా సహా అనగా నా యొక్క నాసిక యందు శ్వాస సంచారం జరుగుతూ ఉన్నదో ఆ శ్వాస సంచారమును గమనిస్తూ ఉండేటువంటి విధానముగా ధ్యానములో కూర్చోవలసి ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ యొక్క పరబ్రహ్మ తత్వమునందు ఉన్నటువంటి వారి అనేక జన్మలుగా సంపాదించి పెట్టి ఉన్నటువంటి సమస్త పాపమంతా కూడా కడగబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క హంస అనేది పరబ్రహ్మము, అది శుద్ధ బ్రహ్మము యొక్క ఆకారం కావటం కారణముగా అట్టి ఆ పరబ్రహ్మమునందు మనస్సు పెట్టినట్లయితే ఆ మనస్సులో చేరి ఉన్న సమస్త కర్మరాశి అంతా కూడా తొలగింపబడుతుంది. అందుచేత మన మనస్సును శుద్ధం చేసుకునే విధానం ఇక్కడ మాత్రమే ఉన్నది. తప్తకాంచన పుష్ప సన్నిబంబై మూలాధార చక్రంబు రంజిల్లు అందు వినాయకునకు 6 నూర్ల హంసలు అని సీతమ్మ వారు చెప్పామాట. తప్తకాంచన పుష్ప సన్నిబంబై, తప్తకాంచన అంటే బంగారం పుటం వేసినట్లయితే ఆ బంగారములో ఉన్నటువంటి యొక్క మాలిన్యమంతా కూడా తొలగింపబడి మరి అపరంజి బంగారం వచ్చే విధానముగా మన చేతికి వచ్చే విధానముగా అక్కడ ఉదాహరణగా అమ్మవారు చెబుతూ ఈ యోగ విధానములో మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే తప్తకాంచన పుష్ప సన్నిబంబై, అట్లా మనస్సులో చేరి ఉన్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా కడగబడతాయి, దాంట్లో లేకుండా చేయబడతాయి అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా మనస్సులో ఉన్న మాలిన్యాలు తీసివేసుకోవాలని చెప్పనంటే ఒక్క యోగము ద్వారానే తీసేసుకోవాల్సి ఉంటుంది. దేహానికి ఉన్న మాలిన్యం జలం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాం. వస్త్రములో ఉన్న మాలిన్యం జలం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాం. పాత్రలను పట్టి ఉన్నటువంటి యొక్క మాలిన్యాన్ని జలం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాం. లోకములో అనేక పదార్థాలలో చేరి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలని జలం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాం. కానీ లోహములలో చేరి ఉన్నటువంటి మాలిన్యాలని ఎండి కానీ బంగారం కానీ మిగతాయి కానీ ఆ లోహాలలో చేరి ఉన్న మాలిన్యం పోవాలంటే అగ్ని ద్వారా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనస్సులో ఉన్నటువంటి యొక్క పాప దోషం పోగొట్టుకోవాలని చెప్పనంటే దానికి ఒక్క ముహూర్తం అపి యోగచ్చేతు, ఒక యోగము ద్వారానే మనస్సులో చేరి ఉన్న పాపాలను పోగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా మనోమాలిన్యములు పోయిన తర్వాత ఆ యొక్క మనస్సు శుద్ధమైనప్పుడు అది బ్రహ్మములో చేరిపోతున్న పరిస్థితి. కాబట్టి తస్య జన్మ శతార్జితం, 100 ఏండ్ల అనగా 100 జన్మల నుంచి వచ్చేటువంటి పాపాలు కూడా మొత్తం కూడా ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా ఆ శ్వాస నిఘాలో ఉండటం కారణముగా సూక్ష్మదేహములో పట్టి ఉన్న సమస్త పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకోవటం జరుగుతుందనేటువంటి మాట పరమాత్మ ఇక్కడ చెబుతున్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.